తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి వారు ఆయన వస్త్రాలు తీసివేసి యేసువారు పట్టుకున్నారు బలవంతంగా. గెత్సేమనే తోటలో ఆయన ఉన్నప్పుడు బలవంతంగా పట్టుకొని ఈడ్చుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత చాలా చేశారు. ఆయన కొట్టారు, హింసించారు, రాత్రంతా వేధించారు. మంచినీళ్ళు కూడా ఇవ్వాలి. 22వ అధ్యాయంలో నా దవడను అడ్డుకుపోయిందని అన్నట్టు మంచినీళ్ళు కూడా లేవు. చుట్టూ రోమా సైన్యం, వారి కసాయి సైన్యం, కనికరం లేని వాళ్ళు, వాళ్ళ మధ్యలో వేసుకోవాలి. సరే నా వాళ్ళు ఉండాలి అనుకుని ఇటు చూస్తే పేరు కూడా బయటకు వెళ్ళిపోయాడు. ప్రభా నీ కోసం నా ప్రాణం కూడా ఇస్తాను అన్న అన్నోళ్ళు కూడా లేదు ఒంటరిగా ఉన్నాడు. ఎంతో హేళన గురి చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభు మాట కూడా మాట్లాడాల. మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్న తర్వాత సరే రాత్రి అటు ఇటు తిప్పారు. ఆ అధికారి గారికి ఈ అధికారి గారికి తిప్పారు. ఆ తర్వాత తెల్లవారింది. ఇక వాళ్ళు చేసిన పనులన్నీ చేస్తూ ఉన్నారు. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ఎర్రని అంగి తొడిగించారు. వేసుకోవాలి. ఆయన వస్త్రాలు తీసివేసి ఎర్రని అంగి తొడిగించినట్టుగా చూస్తాం. ఈ వస్త్రాల గురించి చెప్తే చాలా విషయాలు ఉన్నాయే కానీ అపవాది మనం ఏం చేశాడంటే చాలా మోసపరుస్తున్నాడు. అది ప్రభుత్వం మనం తెలుసుకోవాలి. మిగిలిన తెలియదు కానీ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే కల్చర్ అండి, ఇది ఫ్యాషన్ అండి అని అంటున్నాను కానీ కొన్ని విషయాలు సేవకులు పిల్లలకు కూడా తెలియదు. కొన్ని విషయాలు ఎందుకంటే అపవాది మాయలో పడిపోయి ఉన్నాం. నేను కూడా అందులో వేరే నిర్ణయం కాదు. ఏమిటంటే దేవుడు ఆదామును అతని భార్యకు బయటికి తీసుకొచ్చిన తర్వాత వారు ఏం తొడిగించాడు చెప్పండి? ఏం తొడిగించాడు? చర్మపు చొక్కాలు తొడిగించాడు అంటే మన పిల్లోడికి చిన్నప్పుడు పిల్లోడికి స్నానం చేయించిన తర్వాత వాడికి తొడిగిస్తాం ఒక వస్త్రం. ఆ వస్త్రం తీసుకొచ్చే ముందు టైలర్ కాడికి ఏమని చెబుతాం? టైలర్కి ఏమని చెబుతాం? అయ్యా పెరిగి పిల్లోడండి కొంచెం లూజ్ పెట్టండి అని అంటాం కదా. లూజ్ పెట్టి అవి తీసుకొచ్చి వాడికి తొడిగిస్తాం. అది తొడిగేయడం. బిగుతుగా ఉంటే తొడిగేయడం ఎక్కడ కుదురుతుంది? ఇక లాగడం అవుతుంది. యేసువారు దేవుడు కూడా ఏం చేశాడు? తొడిగించాడు, చొక్కాలు తొడిగించాడు. ఇప్పుడు నేను అనుకోలేండి, అలాగే చాలా దూరం వెళ్ళాలి. అలానే యేసుప్రభు వారి వస్త్రం కూడా నిలువుటని అంట. యోహాను సువార్తలో ఉందన్నమాట. ఆ వస్త్రాన్ని వాళ్ళు ఏం చేశారు? తీసివేసి ఏం చేశారు అంటే ఆయనకు ఎర్రన అంగి ఒకటి తొడిగించి అనే మాట మనం చూస్తాం. ఎర్రని అనే మాట మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఎర్రని అంగి అంటే ఏంటి? సరే అంగి సంగతి పక్కన పెడదాం. ఈ ఎరుపు రంగు అనేది ఏం చూపిస్తుంది? ఎరుపు రంగు ఏం చూపిస్తుంది? యెషయా గ్రంథం 1:18 వచనంలో ఉందన్నమాట. యెషయా గ్రంథం 1:18 రండి మన వివాదం మనం తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. చాలు. మీ పాపములు రక్తము వలె ఎట్లా? ఎర్రనివైనను. ఎర్రని అనే మాట దేన్ని చూపిస్తూ ఉంది? మీ పాపాలు రక్తం వలె ఎర్రనివైనను. అవి హిమములే తెల్లబడతాయి. కాబట్టి రండి మన గొడవ, మన వివాదము, మన పంచాయతీ తెలుసుకుందాం అని వాక్యంలో రాయబడి ఉంది. ఇప్పుడు యేసుప్రభు వారికి ఏ వస్త్రం తొలగించారు? ఎర్రని అంగి. ఈ ఎరుపు అనేది ఏం చూపిస్తుందంటే పాపములకు. అది యేసుప్రభు వారి రక్తానికి సాదృశ్యంగా ఉంది. అదే సమయంలో మనం ఇక్కడ చదువుకున్న మాటను బట్టి మీ పాపము ఎర్రగా ఉన్నా కూడా, మరకలాగా ఉన్నా కూడా, మచ్చలాగా ఉన్నా కూడా, అలా ఉన్నా కూడా దాన్ని హిమవలే తెల్లగా చేసుకున్నాం రండి అని యెషయా గ్రంథం 1:18 మనం చూస్తాం. కాబట్టి ఎరుపు దేనికి? ఆ ఎరుపు రంగు అనేది ఏది చూపిస్తుంది అంటే మానవుడి యొక్క అతిక్రమాన్ని చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ అతిక్రమము ఎవరి మీదకి వచ్చింది? యేసుప్రభు వారి మీదకి ఉన్నాడు. 1 కొరింథీ 5:21 ఆయన దేవుని పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఎర్రని ధరించగానే అంత ఎర్రైపోయింది. ఎర్రగా మన పాపములని ధరించాడు. అందుకని కీర్తనకారుడు అన్నాడు 51వ అధ్యాయంలో 51వ అధ్యాయం కీర్తనల గ్రంథము 2వ వచనం చదవండి. 57
బాగుగా కడుగుము, నా పాపములు పోనట్టు నన్ను బాగుగా కడుగుము. 7వ వచనం చదవండి. నేను పవిత్రుడైనట్టు హిస్సోపుతో నా పాపమును కడుగుము. ఎర్రగా ఉంది నా పాపం, ఎర్రని మరవలే ఉంది నా పాపము. దీన్ని ఏమన్నాడు? నువ్వు బాగుగా కడుగు ప్రభువా, అడగబడాలా. కాబట్టి అందుకని అన్నాడు, రండి మీ పాపములు ఎర్రగా ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చి కడుక్కోండి, తెల్లబడతాయి అని చెప్పినట్టుగా ఇప్పుడు యేసు ప్రభువు కూడా పాపమేరని ఆయన మన కొరకై ఆ ఎర్రంగి ధరించాడు, ఎర్రంగి ధరించాడు. కాబట్టి పాపమందరిని భరించాడు. గలతీ 6లో రాయబడింది, ప్రతివాడు తన బరువు తానే భరించాలి. అయితే యేసు ప్రభువు ఏం చేశాడు? యోహాను సువార్త 1:29లో లోక పాపములన్నిటిని ఆయన మోసుకెళ్ళిపోయాడు. లోక పాపములన్నిటిని మోసుకొని ఇక్కడ అన్నాడు భక్తుడు, ప్రభువా నా పాపము పోగొనట్టుగా నన్ను ఏం చేయమన్నాడు? కడుగు అని. కడుగు అనగానే అయితే కొంతమంది కడుక్కున్నారంట, 64వ గ్రంథంలో మా నీతి క్రియలన్నీ మురికి పేరులాగానే ఉన్నాయి, కడుక్కున్నా కూడా. అయితే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. 2:22 వాళ్ళు కడుక్కున్నారు. ఇక్కడ నేను క్షారముతో కడుక్కున్నాను, విస్తారమైన సబ్బు రాసుకున్నాను, నీ దోషము మరకవలైన కనబడుతూ ఉంది. నీవు నీ కార్యాలు చేసినప్పటికీ పాపం పోవాలని, నువ్వు దాన ధర్మాలు చేసినప్పటికీ నీ మరక పోవాలని, నీ ఎర్రి పాపము ఆ రంగు ఆ మచ్చ పోవాలని, నువ్వు ఎన్ని చేసినా విస్తారమైన సబ్బు తెచ్చి రాసుకున్నా కూడా నీ దోషము ఎక్కడ కనబడుతుంది? మరకవలే కనబడుతూ ఉంది. అందుకనే మానవుని నీతి క్రియల ద్వారా ఈ మరక, ఎర్రి మరక ఏ మాత్రం కూడా పోదు. జకరియా గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం, జకరియా గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు, ఆ లోకంలో మనుషులందరి కడిగేందుకు కొరకు, వారి పాపము పరిహరించేందుకు కొరకు మూట ఒకటి తీయబడును. ఆ మూటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం. ఈ సైన్యం తీసుకెళ్ళిపోయి ఆయన ఎర్రను వంగి కంగి ధరించి ఆ రోజు సిలువకు అప్పగిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఒకటి ఈటి తెచ్చుకొని టెస్ట్ చేద్దాం, ఈయన బ్రతుకున్నాడు చచ్చిపోయాడో పరీక్షిద్దామని చెప్పి యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఏం చేశాడు? 34వ వచనంలో ఈట ప్రక్కలో పొడవగా ఏమొచ్చింది? మూట ఒకటి బయటికి వచ్చింది, ఓట ఒకటి తీయబడింది. ఈ ఊట ద్వారా మనుషుని పాపములన్నీ ఎర్రని వలె ఉన్నప్పటికీ, సబ్బుతో పడుకున్నప్పటికీ, చారుతో పడుకున్నప్పటికీ పోనటువంటి ఈ ఎర్రని పాపము అనేటువంటి సాదృశ్యంగా ఉన్నది. కడిగేందుకు వరకు, తుడిచివేసేందుకు వరకు, శుభ్రపరిచేందుకు వరకు ఆ ఓట ప్రక్కలో నుంచి వచ్చేది. ఓట ప్రక్కలో నుండి మనకు అర్థం కావాలని అలాంటి కొన్ని పదాలు అనుకూలంగా వాడుకుంటున్నాం. ఓట జలం వచ్చింది అని అట్లా అర్థం చేసుకోకండి. కాబట్టి యేసుప్రభువు వారి ప్రక్కలో నుంచి ఏమొచ్చింది? ఓట వచ్చింది. అందుకనే ఇక్కడున్న నువ్వు నేను, ఇక్కడున్న మన కొరకు మన వస్త్రాలు ఇంతకు ముందు ఎర్రగా ఉన్నాయి, అంటే పాపంతో నింపబడి ఉన్నాయి, పాపం జీవితాలు కలిగి ఉన్నాం. కానీ ఇప్పుడు మన వస్త్రాలు ఎట్లయితే తెలుసా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, ప్రకటన గ్రంథము 7:14. వీరు ఎవరు వీళ్ళు అని నేను అడగగా, వీరు శ్రమలో నుండి వచ్చిన వాళ్ళు గొర్రె పిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెలుగు చేసుకున్నారు. వీళ్ళు ఆ ఓటలో ఉతుక్కున్నారు. యేసు ప్రభువు ధరించిన అంగి, ఎర్రని అంగి, ఆ పాపలని ఆయన ధరించాడు. ఆయన రక్తంలో వీళ్ళు ఏం చేశారంట? వారు ఉతుక్కున్నారు. ఇంకెవరో వచ్చి ఉతుకులా, వాళ్ళే ఉతుక్కున్నారు. వాళ్ళే వచ్చారు మందిరానికి, వాళ్ళే వచ్చారు ఆదివారం నాడు, వాళ్ళే దేవుడి కొరకే భక్తిగా జీవించారు, వాళ్ళే క్రమాన్ని కలిగి ఉన్నారు. వారే వారి వస్త్రాన్ని వారి స్వహస్తాలతో ఉతుక్కున్నారు. నిజమే, ఎక్కడున్న నువ్వు నేను బాప్తిసం ద్వారా పాప క్షమాపణ పొందడం, యేసు ప్రభువుని ఆరాధించడం, యేసు ప్రభువుని మొరకడం, ఆయన
ఆయనకి భక్తిగా జీవించడం, వీటి ద్వారా మన వస్త్రాలన్నీ ఉతుక్కొని ఏం చేసుకున్నామట, తెలుపు చేసుకునేది. లేకపోతే మన పాపములు ఎర్రగా మచ్చగా కనబడేది. అది యేసుప్రభువు వారు మన పాపములన్నీ ఆయన అంగీకరించాడు. అందుకని మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం, ఎర్రని అంగి ఆయనకు వాళ్ళు ఏం చేశారు, ఈ తొడగడం, ఆయన ధరించడం అనేది ఏం చూపిస్తుందంటే మన పాపములన్నీ ఆయన మోసాడు. 2 కొరింథీ 6:11. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:11. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంతృప్తమై ఉండలేదు. క్షమించండి. 2వ కొరింథీ 6:11. మొదటి కొరింథీలో చూడండి. మొదటి కొరింథీ అడగబడితిరి, మీలో కొందరు వాళ్ళు ఉన్నారు కానీ యేసుక్రీస్తు వారి నామమున మన దేవుని ఆత్మయందును మీరు అడగబడి, కాబట్టి మీలో ముందు దొంగలు, తాగుబోతులు, మరి రకరకాల మనుషులు, దేవునికి అవిధేయులు, దేవునికి ఇష్టం లేని వాళ్ళు మీలో కొంతమంది వారి ఉన్నారే కానీ ఒకప్పుడు ఇప్పుడు ఏం చేయబడ్డారట, మీరు ఏం చేయబడ్డారు, కడగబడితిరి. ఇక్కడ ఉన్న నూనె కడగబడ్డాం, గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డాం. యేసుప్రభువు వారు ఆ ఎర్ర అంగి ధరించడం ద్వారా మనం కడగబడ్డాం. ఇప్పుడు హిమవలే తెల్లగైపోయాం, హిమము మంచు వలె తెల్లగైపోయాం. కాబట్టి ప్రభు ద్వారా కడగబడినటువంటి ప్రజలము అనేది మనం చూస్తాం. ఇప్పుడు చదవండి 2వ కొరింథీ 5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధాలను వారి మీద మోపక, కాబట్టి వారి అపరాధాలను వారి మీద మోపలా, మన మీద మోపలా, ఆయన మోసాడు. ఆ అంగిని ఆయన ధరించాడు. ఆయన ధరించడం ద్వారా మన అపరాధాలను మోయడం ద్వారా, కలువరి శిలువలో మన పాప భారం మోయడం ద్వారా 2 కొరింథీ 2:24 మా శిలువలో మోసుకొని పోయాడు యేసుప్రభువు. తెలిసిన వాక్యాలే, తెలిసిన రిఫరెన్స్ గుర్తు చేస్తున్నాను. కాబట్టి మనము ఆయన మన అపరాధాలను మన మీద ఏం చేయలేదంట, మోపలేదు. వారు ఎర్రని అంగి ఆయనకు తొడిగించి అని మొదటి తలపు ఏం చూపిస్తుంది అంటే యేసుప్రభువు వారు మన కొరకై మన పాపములన్నిటినీ ఆయన భరించాడు అనేది ఈ మొదటి తలపులో మనం చూస్తాం. ఇప్పుడు 2వ విషయానికి వెళ్తే మత్తయి సువార్త 27:28 వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి అనేది 2వదిగా మరలా మనం చూస్తాం. ఆయన వస్త్రాలు తీసివేసి, ఆయన వస్త్రాలు ఎట్లాంటి, ఆయన వస్త్రాలు అంటే ఏంటి, ఆయన వస్త్రాలు ఎలాంటి వాళ్ళంట, యేసుప్రభువుని పట్టుకొని రాత్రంతా వాళ్ళు ఇష్టం చేసి తెల్లారిన తర్వాత ఒక ఎర్ర వస్త్రాన్ని తొలగించి ఆయన వస్త్రాలు తీసేశారు. ఆయన వస్త్రాలు ఎట్లాంటివి, ఆయన వస్త్రాలు ఎలాంటివి? యేసుప్రభువు బ్రతుకున్నప్పుడు ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి అంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. అందులో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనియు అయ్యును, లోకమందు ఏ చాకలిను, కాబట్టి లోకమందు ఏ చాకలు కూడా అంత తెల్లగా చేయలేడంట ఆయన వస్త్రాలు. ఆయన వస్త్రాలు ఎలాంటివి అంటే తెల్లని వస్త్రాలు. లోకమందు ఏ చాకలి కూడా వాడు వదలడం అంత తెల్లగా చేయలేడు, కాబట్టి అట్లాంటి ఆయన వస్త్రాలు వారు ఏం చేశారు, తీసివేశారు. ఆయన వస్త్రాలు తీసివేశారు. మౌనంగా ఉన్నాడు యేసుప్రభువు. వాళ్ళ వస్త్రాలు తీసేస్తుంటే మౌనంగా ఉన్నాడు. ఆయన వస్త్రాలు కూడా లాగుతూ ఉన్నాడు, కూడా మౌనంగా ఉన్నాడు. ఈ 2వ తలంపు ఏం చూపిస్తుందంటే శ్రేష్టమైన చక్కని వస్త్రాలు కలిగిన ఆయనను వారు అపహసించారు, పరిహరించారు, పరిహాసం చేశారు, అపహసించారు, హేళన చేశారు. వస్త్రాలు తీసేస్తా ఉంటే ఎంత బాధపడ్డాడో కదా. అయితే మనం చూడదు కానీ జైలుకి వెళ్ళిన వాళ్ళు తీసేస్తారు వస్త్రాలు. పోయేటప్పుడు కొత్తగా పోతారు జైలుకి,
వస్త్రాలు తీసేస్తారు, ఆ తర్వాత చెక్ చేస్తారు ఏమైనా ఉన్నాయా, అప్పుడు సిగ్గుపడతారు మనుషులు. అట్లాగే యేసు ప్రభువు వారి ఆయన వస్త్రాలన్నీ తీసివేశారు. ఆయన వస్త్రాలు ఎలాంటివి అంటే ఏ సాగరంలో కూడా కాదు, అంత తెల్లగా చేయడం. అట్లాంటి మిగిలిన ప్రశస్తమైన వస్త్రాలు కలిగిన ఆయన ఆ వస్త్రాలు తీసివేసి ఎర్రడంగి వెలిగించి, ఇది ఏం చూపిస్తుంది అంటే ఆయనను హేళన చేశారు. యేసు ప్రభువు వారు అన్నాడు, ఆయన గురించి ముందుగా రాయబడింది కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో. ఏమన్నాడు రాయబడింది? చదవండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం. నా వస్త్రములకై నా వస్త్రములు పంచుకొనిచున్నారు, చీట్లు వేస్తున్నారు. నా బట్టల కొరకు నా వస్త్రాల కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? పంచుకుంటున్నారు. నా వస్త్రాలు తీసేసి నన్ను అలా నిలబెట్టి ఈ వస్త్రం నాకు కావాలి, ఈ వస్త్రం నాకు కావాలని ఎవరి పేరు మీద వస్తున్నారు, చీట్లు వేసుకుంటున్నారు. అంటే ఆయన ఎంత అవమానిస్తున్నారో చూడండి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి మన ఆరాధనలో, ప్రభా నా పాపము మీరు భరించారు కదా, నాకు ఉన్నటువంటి ఎర్రని మరక, ఈ పాపం అనేది ఎర్రని మరక, ఈ మచ్చ, దీన్ని మీరు భరించారు. రెండవది నా కొరకై అవమానము పొందారు. మీ వస్త్రాలు తీసుకొస్తుంటే మౌనంగా ఉన్నారు. ఈ ఆరాధనలో మనం అర్థం చేసుకోవాలి ప్రభు యొక్క ప్రేమ. ప్రభు ప్రేమ అర్థం చేసుకుంటే హృదయ కృతజ్ఞతతో నింపబడింది. అందుకని ప్రభుని ఆరాధించవచ్చు. కాబట్టి ప్రభుని నిలబెట్టి ఆభాసిస్తూ ఉన్నారు. ఇందాక ఒక పాట పాడుతున్నాం, రెండో పాట, మూడో పాట ఏమని, ఏ పాట అది? అధమూలు నిన్ను సమరయుడ నీరా, అధమూలు నిన్ను సమరయుడ నీరా, ఉదయమయ నిన్ను దూషించిన భుజనీయుడే సుప్రభు. యూదా గోత్ర సింహం ఆయన. అది వాళ్ళు ఏమన్నారు? ఓ ఇలా సమరయుడు, ఎదిగిలేనివాడు అని చెప్పి ఆయన హేళన చేస్తూ వచ్చారు. అందుకని అన్నాడు, నా వస్త్రం పంచుకోవడానికి వచ్చాయి. వారు ఏం చేస్తున్నారట? చీట్లు వేస్తున్నారు. ఇంకో మాట చూస్తారు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము చదవండి. 3వ వచనం. 53 3వ వచనం. అందరూ తృణీకరింపబడిన వాడాయను, మనుషుల విసర్జింపబడిన వాడు కాదు, వ్యసనాక్రాంతులు కాదు, వ్యాధులను పీడించిన వాడు కాదు, మనుషులు చూడనల్లని వాడు కాను, మనుషులు చూడనల్లని వాడైపోయాడు, చూడటానికి కూడా వీలు లేనంత అయిపోయాడు. ఇదే శాఖ 50 అధ్యాయం 6వ వచనం చదవండి. 50 అధ్యాయము 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరిగివేయ వారికి. కాబట్టి మనుషులు చూడవల్లని వాడైపోయాడు. కొట్టే వాళ్ళకి ఈ ముఖం మీద ఉన్న ఎంటుకలు అప్పగించేశాడు. ఆ గడ్డ పట్టును లాగితే బహుశా ఆ చర్మం కూడా లేచి వచ్చుంటేమో, ఉమ్ము వస్తూ ఉంటే అట్లా పెట్టాడు. కాబట్టి కొట్టు వారికి నా వీపును అప్పగించాను, ముఖం గడ్డలు పెరిగే వారికి నా ముఖం దాచిపెట్టుకోలేదు. మనుషులు చూడగలని వాడైపోయాడు. మనుషులు చూడగలని వాడైపోయాడు. మనమైతే మన మందిరంలో లేదులే కానీ అనుభవం ఈ మధ్య మన మందిరంలో కూడా పాకుతూ వచ్చింది, మన సహవాసాల్లో కూడా వచ్చింది. దేవుడి మందిరానికి రావాలి అని అంటే అర్థం గుడ్డిదైపోద్ది. అర్థం ఏమైపోద్ది? గుడ్డిదైపోద్ది. ఆ అర్థం ముందు చూసరికి గంటలు ఓ తయారవుతే ఒక టైం అయిపోతుంది, అయిపోయిందిలే, 11 గంటలు పోవచ్చు, 12 గంటలు పోవచ్చు. మన ప్రాబ్లం ఏమో చూడనల్లని వాడిగా వికారమైపోయి ఆ రక్తం ఎండిపోయి చెక్కు కట్టి అట్లా దేవుడు మనకు శ్రమ పడితే మనమేమో ఇక చూడండి అలంకరించడమే దేవుడి మందిరం అంటే. అంటే తయారవుతుంది నేను అన్నట్ల తయారవు, పగు మాత్రమే. అయితే దేవుడి మందిరంలో ఆత్మ సంబంధమైన అలంకారం ఉండాలి, భౌతిక సంబంధమైనది కాదు. కొన్ని సంఘాలు ఉన్నాయి, ఈ వారం రెడీ అయిందంటే ఇంకొక వారం ఇంకొక పోటీకి రెడీ అవుతుంది. అట్లాంటి సంఘాలు కూడా ఉన్నాయి. అది ఆరాధన కాదు, అది దేవుడిని కనపరచడం కాదు.
మగ్ధలేని మరియ ప్రభు తీసుకెళ్లారు, సమాధులు పెట్టారు, ఆయన చూడాలని పెద్దలు పరిగెత్తున్నట్టుగా ఆసక్తి ప్రభు. ఇక్కడ ఆయన వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు? ఏ చాకలు కూడా తెలవజేయడం కుదరదే. అంత రూపం కలిగిన వాడు, సొగసైన స్వరూపమైన కోల్పోయి ఆయన మందిరంలోకి ఎదురు చూస్తూ ఉంటే విలాప వాక్యంలో దేవుడి మందిరాన్ని బజార్ ఎదురు చూస్తూ ఉందంట. అరే ఈ దేవుడు నా ఇల్లు రాలేదు, అందరూ వస్తున్నాయంట దేవుని ఆ మార్గాలు. సియోను మార్గములు ప్రలాపించుతున్నవి విలాప వాక్యంలో ఉందన్నమాట. కాబట్టి ప్రభువులంతా ఆరాధన అనగానే ఏంటి అంటే ప్రభు చూడడంలోనే వాడైపోయాడు. నీ కొరకు నా కొరకు వస్త్రాలు తీసివేసుకున్నా. కాబట్టి ఎందుకు మౌనం దాచాడు? రాత్రి మొదలుకొని తెల్లారి చనిపోయేంత వరకు సిలువలో మాత్రం 7 మాటలు మాట్లాడాడు, మిగతా మౌనమైపోయాడు. అక్కడ ఎందుకు అంటే ఆయన మన కొరకై తగ్గించుకున్నాడు. ఇంకో చోట యెషయా 52లో చెక్కుముకి రాజులే చేస్తుంటాడు అన్నమాట. యెషయా 52వ అధ్యాయం 52:14 నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెప్పుకొనికి రాతి వలె చేసుకొంటిని. 52:14 పడుతుంది. 52:14 నిన్ను చూసి ఏ మనుషుని రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే రూపమును చాలా మంది విస్మయమంటారంట ఆయన ముఖాన్ని చూసి. మనమైతే ఇక్కడ చూడండి, అర్థం ముందు నిలబడి సమయం దానికి ఎంత కేటాయిస్తూ ఉంటాం. కాబట్టి చూడదు కాదు, దూకోవద్దు కాదు. దేవుని మందిరంలో మనకు ప్రభువు ఎక్కడ సమయం ఎక్కువ గడిపాడు? కలువరిశిలలో నీ కొరకు ఆయన సమయంతో గడిపితే ఆదివారం నాడు మనం ఎక్కడ దేవుని మందిరం కొరకు సమయం గడుపుతున్నాం. అది కూడా ప్రాముఖ్యమే, అది కూడా ఆరాధనే. కాబట్టి ప్రభువారు ఏం చేస్తూ వచ్చాడట? ఆయన మన కొరకై మనుషులు చూడనల్లని వాడైపోయాడు. ఎంత శ్రద్ధ చూపించాడు మన మీద. దేవుడు మన మీద ఎంత కనికరం చూపించాడో మనం ఎంత కనికరం చూపిస్తాం, దేవుడు మనం ఉంటే మనం ఎంత శ్రద్ధ కలిగి ఉంటాం, అది కూడా పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఎర్రని అంగి వారు ఏం చేశారంటే ఆయన్ని ధరించి ఆయన వస్త్రాలు తీసివేస్తా ఉంటే మౌనంగా ఉన్నాడు. పడుతూ ఉంటే ఈ పక్కకి ఏం చేశాడు? గడ్డం పెరుగుతూ ఉంటే పొగలు దాచిపెట్టుకోలేదు. కాబట్టి ప్రభు మనకు ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత శ్రమ పొందాడు. ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు హృదయమంతా కృతజ్ఞతలు నింపబడింది. ఎందుకంటే ప్రభా ఇది మీ కొరకు కాదు, కేవలం నా కొరకు. నేను రక్షింపబడాలని, నాకు మీతో పాటు సదాకాలం ఉండాలని మీరు సిలువలో నా కొరకు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత త్యాగం చేశారు. మీకు ఏమి ఇవ్వగలను, ఏమి ఇచ్చి రుణాన్ని తీర్చగలను? జకరియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడు. యెహోషువ వస్త్రాలు ఎట్లున్నాయంట? మలిన వస్త్రం. మలిన వస్త్రము కొనేను చెడిన హృదయము కొనేను కలువరి సిలువను చేరను నా పాపములను క్షమించెను ప్రభునా. యెహోషువ మలిన వస్త్రాలు ధరించున్నాడు. అయితే ప్రభు ఆ వస్త్రాలు తీసివేశాడు. తక్కువ కుమారుడు, తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన కుమారుడు, తినడానికి తిండి లేదు, సరే బుద్ధి తెచ్చుకున్నాడు. లోకస్వార్త 15వ అధ్యాయంలో తండ్రి దగ్గరికి వచ్చాడు. అప్పుడు తండ్రి చూసి ఏం చేశాడు చెప్పండి? వీడికి తినడానికే తిండి లేదు, నీకు వస్త్రాలు ఎక్కడి నుండి వస్తాయి? వీడికి మరణ వస్త్రం తీసివేయండి, ప్రశస్తమైన వస్త్రం తీసి వీడికి కట్టండి. కాబట్టి ఆ రీతిగా యేసు ప్రభువారు కూడా ఎర్రని అంగి ఆయన ధరించి, ఆయన వస్త్రాలు చాలా శ్రేష్టమైన వస్త్రాలు, వాటిని నీ కొరకు నా కొరకు తీసుకొస్తా ఉన్నాడు. మౌనం దాల్చి రక్షణ అనే వస్త్రము దేవుడు మనకి ఇచ్చాడు. దాని గురించి ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 6:11 చదవండి. 6వ అధ్యాయం 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడును, మరియు వారు తెల్లని వస్త్రము వారి
కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనంలో ఆయన వస్త్రాలు తీసివేసి ఎర్రని అంగి వారికి తొడిగించినట్టుగా ఈ 2వ తలంపులో మనం చూస్తాం. ఒకటి, ఈ ఎర్రని వస్త్రము అనేది, ఎరుపు అనేది, మీ పాపములు ఎర్రనివైనా కూడా రండి ప్రభు దగ్గర పడుకుందాం. యెషయా 1:18. ఈ ఎరుపు క్షారం పెట్టి కడుక్కున్నా కూడా పోవట్లేదంట. ఏ మంచి కార్యాలు చేసినా కూడా ఈ మరక పోవట్లా. అది యేసు వారి గొర్రెపిల్ల రక్తంలో తెలుపు చేసుకున్న అనుభవం మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది, ఆయన వస్త్రాలు తీసివేశారు వాళ్ళు, దుర్మార్గులు. ఆయన వస్త్రాలు మిగులు చల్లనివి, పరిశుద్ధమైనవి, నీతి ప్రియులు, శ్రేష్టమైనవి. ఆ వస్త్రాలు తీసివేస్తా ఉంటే ఆయన హేళన చేయడం. రెండవది, మన కొరకై ఆయన తగ్గించుకున్నాడు, మనుషులు చూడనల్లని వాడిగా అయిపోయాడు. అందులో రెండవది ఆయన ప్రేమ కనబడుతూ ఉంది. ఇప్పుడు మూడవ విషయానికి వెళ్తే, మూడవ విషయం చదవండి. మత్తయి సువార్త 27:28. వారు ఆయన వస్త్రాలు తీసివేసి ఆయనకి ఎర్రని తొలగించి, వారు అనే మాట మూడవదిగా మనం చూసి, ఎవరు వీళ్ళు, ఎవరు వాళ్ళు? రోమా సైన్యం. ఈ రోమా సైన్యానికి కనికరం లేదు, జాలి లేదు, మరి భయం లేదు. వీళ్ళు ఏం చేశారు అంటే, ప్రభువుకి ఉన్నటువంటి వస్త్రాలను తీసివేసి ఆయన వేరే వస్త్రాలు ధరింపజేసి, కాబట్టి చాలా కఠినమైన మనసు కలిగిన వాడు వీళ్ళు. అరచేతులతో కొట్టి నీకు ఉన్నటువంటి చెప్పు చూద్దాం అని అపహాసం చేసిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, యేసు ప్రభువుని వస్త్రాలు లేకుండా అక్కడ నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు. కనికరము, జాలి, ఏమి లేని వాళ్ళు, కసాయి సైన్యం వీళ్ళు. అట్లాంటి వారు అన్నమాట. వాళ్ళు అక్కడ ఉన్నమాట వారు అనే మాట ఎవరంటే, వారు కఠినమైనటువంటి మనుషులు. అయితే ఒక విషయం చెప్పచ్చు, నేను చెప్పడం కాదు, బైబిల్లో ఉన్నమాట. వీరు ప్రభువును ఆరాధించారు, తెలుసా? ప్రభువును ఆరాధించారు. ఇలాంటి కఠినమైన మనస్తత్వం కలిగిన వాడు ప్రభువును ఆరాధించారు, తెలుసా మీకు? మీరు అంటారు, అదేంటంటే ఇంత కఠినమైన వాళ్ళు, ఇంత భయంకరమైన వ్యక్తులు వీళ్ళు ప్రభువును ఆరాధించడం ఏంటి అని అంటారు. మనం అనుకుంటాం. అందుకే బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. నిజమేనా? వాళ్ళు ప్రభువును ఆరాధించారంటే ఆరాధించారు, అబద్ధం చెప్పట్లే నేను. చదవండి అన్నమాట. ఎక్కడుంది? మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదవండి. 19వ వచనం. మరియు రెండుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయన నమస్కారం చేసేవాళ్ళు. ఈ సైన్యము, ఈ రోమ సైన్యము కఠినమైన వాళ్ళు ప్రభుకి ఏం చేశారట? నమస్కారం చేశారు. ప్రభుకి నమస్కారం చేశారు. ఇది కూడా భక్తే. ఎట్లాంటి భక్తి అని అంటే, ఆయనంటే గౌరవం లేని భక్తి, ఆయనంటే విలువ లేని భక్తి. నువ్వు రాజు కదా, నువ్వే చెప్తావు కదా, నేను యూదులు రాజు నువ్వు అన్నావు కదా, అందుకని నీకు ఇదిగో వస్త్రం ధరిస్తాం, ఎర్రని వస్త్రం. ఇది రాజులు వేసే వస్త్రం అన్నమాట. నువ్వు రాజు కదా, నీకు ఎర్రని వస్త్రం వేస్తాం. ఎర్రని వస్త్రం వేశారు. మరి రాజు గారికి కిరీటం కావాలి కదా అని చెప్పి, నీకు కిరీటం కావాలి, ఎందుకంటే నువ్వు రాజు అని చెప్పి ఆ సైన్యం చేసిన పనులు అవి. ముళ్ళుతో కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టి కూర్చారు. ఇది నీ కిరీటం, నువ్వు రాజు కాబట్టి నీకేమో ఎర్ర వస్త్రము, నీకేమో కిరీటం కావాలి కాబట్టి ముళ్ళతో తయారు చేసిన కిరీటము, మరి దండం కావాలిగా, రాజుగారికి రాజదండం కావాలిగా. అందుకని ఒక పొల తెచ్చి ఆయన చేతిలో పెట్టారు రెళ్ళు. ఇప్పుడు నువ్వు ఎవరివి? నువ్వు రాజువి అని చెప్పి ఆయన మోకాళ్ళ దగ్గర మోకాళ్ళని యూదుల రాజా నీకు శుభము అని చెప్పి ఆయన నమస్కారం చేశారు. ఇది కూడా భక్తే. ఇది ఎంత భయంకరంగా ఉందో చూడండి. రోమా సైన్యము ప్రభువును ఆరాధించిన విధానం చూడండి ఎంత ఇదిగా ఉందో. ఇది కూడా ఆరాధనేనండి, ఇది కూడా నమస్కారమేనండి, ఇది కూడా భక్తేనా అంటే, ఈ భక్తి ఎలా ఉంది అంటే దేవుడు అంటే గౌరవం లేని భక్తి. కాబట్టి ఈ చివరితరంలో మనం సరి చేసుకోవచ్చు, లేక మనం అర్థం చేసుకోవచ్చు. ఆరాధన సందర్భం చెప్పుకోకూడదు కానీ నేను పర్వాలేదు, మన ఆత్మీక్షేమం ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వంగా మన ఆరాధన ఎలా ఉంది? రోమా సైనికుల వల్ల ఆరాధన లాగా ఉందా, లేక దేవుని బిడ్డలు చేసేటువంటి ఆరాధన లాగా ఉందా? అది కూడా మనం పరీక్ష చేసుకోవాలి. అది కూడా ఒకసారి మా అమ్మలో మందిరం డెడికేషన్ అనుకుంటాను,
సేవకులు అందరూ వచ్చారు. అలాగే చిన్న సంఘాలే. ఇప్పుడంటే ఒక 4-5 బాత్రూమ్లు ఉన్నాయి కానీ ఆ దినాల్లో పెద్ద బాత్రూమ్లు లేవు. చిన్న సంఘం. ఇప్పుడు ఒక 3-4 బాత్రూమ్లు ఉన్నాయి మా నాన్న దగ్గర. అప్పుడు కూడా సేవకులు చాలా మంది వస్తే వాళ్ళని బయటికి వెళ్ళాలి. రేపు మళ్ళీ కోవిడ్ మీరు సువార్త చేశారు, సాయంత్రం అంతా మళ్ళీ పట్టుకోవాలి. కొంత పెద్దవాళ్ళు వచ్చే సేవకులు నన్ను పిలిచి, బాబు మనం కొంచెం బయటకు పోదాం కదా అనేసి నన్ను బయటికి తీసుకెళ్ళాను. ఆ పోయేటప్పుడు సంభాషణ చేస్తా ఉన్నాడు ఒక ఆయన. మీ మందిరంలో ఎంతమంది వస్తారు అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఒక 70 మంది వస్తారండి అని అన్నాను. 70 మంది వస్తారా? పర్లేదే. అయితే ఆరాధించే వాళ్ళు ఎంతమంది అని అన్నాడు. ఆరాధించడం అంటే మధ్యలో ఇప్పుడు చేస్తారు కదా, అదే కదా మనం నేను అనుకుని ఆరాధించే వాళ్ళు 40 మంది దాకా ఉంటారండి అన్నాడు. ఆరాధన కాదయ్యా, ప్రభువుని నిజంగా ఆరాధించే వాళ్ళు ఎంతమంది అని అన్నారు. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ప్రభుని ఆరాధించేటట్టు నోటితో చెప్పేవాళ్ళు కాదా, సంపూర్ణంగా ప్రభు అటోళ్ళు అయితే ఒక 4-5 ఉన్నారండి, అది సంఘం అన్నాడు. 60-70 మంది కాదు సంఘం. ప్రభుని ఆరాధిస్తున్నారు చూడు, అది సంఘం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అన్నాడు, అమ్మా ఒక కాలం వస్తుంది ఆరాధించే వాళ్ళు ఎట్లాంటి వారు కావాలని అన్నాడు, ఆత్మతోను సత్యంతోను అట్టివారైనా కావాలి ప్రభు అడిగాడు. అట్టివారే కావాలని కోరుతున్నాడు ఆయన. వాళ్ళు ఆరాధించేవాళ్ళు, వాళ్ళ గురించి చెప్పమని అన్నాడు. అయితే ఎవరు నోరు మూసుకున్నారని. అట్లయితే అందులో ఉన్న 60-70 మంది అంటే వాళ్ళు రోమ సైన్యం లాంటి వాళ్ళే. నాకు అర్థమైంది, నిజమే. వాళ్ళు కూడా భక్తి ఉంది. యేసుప్రభువుని నిలబెట్టి నువ్వు రాజువి అని చెప్పి వస్త్రం తొలగి నీకు కిరీటం ఉందని చెప్పి కిరీటం పెట్టి నీకు రాజధాని ఉందని చెప్పి వాళ్ళు వచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు నిజమైన భక్తి కాదు. ఎవరు ఆరాధించేవాళ్ళు అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవాళ్ళే అటువారు కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మన ఆరాధన కూడా ఒకసారి పరీక్ష చేసుకోవాలి. నిజమే, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తా ఉన్నాను కదా, ఆరాధన కూడా ఎంతుంది. వాళ్ళు మోకాలుని నమస్కారం చేశారంటే యేసుప్రభు వారికి. వారి ఆరాధనలో ఆనందా లేక ఆత్మతో సత్యంతో ఆరాధించే వ్యక్తిగా నేను ఉన్నాను అనేది కూడా మనం పరీక్ష చేసుకోవచ్చు. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము రండి. 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుతారు కానీ వీళ్ళు రోమ సైన్యంలో ఉన్నారు. వీళ్ళు కూడా నన్ను ఆరాధించడానికి వస్తున్నారే కానీ పెదవులతో కనపరుస్తున్నారు కానీ వారి హృదయం ఎట్లుందన్నాడు, దూరంగా ఉంది. ఈ రోమ సైనికుల హృదయం కూడా అట్లాగే ఉంది. పేరుకేమో నమస్కారం అయ్యా నమస్కారం చేస్తున్నారు, నువ్వు యూదులు రాజు అని అంటున్నారు. అయితే హృదయం ఎట్లుందంట, దూరంగా ఉంది. దూరంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రభుడిలంగా ఈ ఉదయకాల సమయంలో మనము మన కొరకై ముఖాన్ని సైతము ఆయన విహారం చేసుకున్నాడు. రూపురేఖలు కోల్పోయిన దేవుడు ఆయన. నీ నా పాపములు ఆయన భరించి ఎర్రరోజున ఆయన దొరుకుతున్న దేవుడు. అట్లాంటి దేవుడికి ఆరాధించే నువ్వు నేను ఎట్లున్నాయి మన హృదయాలు? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం. 33-31. రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వారు వాటిని అనుసరించి ప్రవర్తించరు. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళు కూడా నమస్కారం చేశారు కదా రోమన్ సైనికులు, వీళ్ళు నిజంగా భక్తులను అనుకుంటున్నావు. చూసేవాడు కొత్తోడు ఎంత అనిపిస్తుందిగా. కొత్తోడు పోయి ఆ సమయంలో యేసుప్రభు వారికి వస్త్రం తొడిగి కిరీటం పెట్టి యూదుల రాజానికి సొమ్ము అన్నప్పుడు ఎవరైనా కొత్తోడు చూస్తే ఏమంటారు, అబ్బా వీళ్ళు కూడా భక్తి కలిగిన వాళ్ళు అనుకుంటారు కదా. నువ్వు అట్లా అనుకుంటున్నావేమో. వాళ్ళు నా జనుడైనట్టుగా వచ్చి నా దగ్గర కూర్చుంటున్నారు, నా బిడ్డలన్నట్టుగా నా దగ్గర ఉంటారు కానీ వారి హృదయం ఎట్లా ఉందన్నాడు, దూరంగా ఉంది. హృదయము దూరంగా. కాబట్టి మన ఆరాధన అంటే ఏంటి అని అంటే, ఆరాధన అంటే ఏంటి అని అంటే, ఆరాధన అంటే ప్రభువుని భక్తితో పూజించడం, ప్రభుని దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో అప్పగించుకోవడం. రోమ 12:1 సజీవ యాగంగా మీ శరీరములు ఆయనకు సమర్పించండి. మొదటి పాట పాడుకున్నాం.
మొదటి పాటలో ఒక వచనం ఉంది. ఏ వచనము? ఆ వచనం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మనకి. 70వ పాట కదా, పాట సంఖ్య 70లో ఏ పాట, ఏ వచనం అంటే 71. యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి, జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి, ఆస్తులను యేసులకై అర్పించి స్తుతించుడి. చాలా కష్టము. ప్రభువును ఆరాధించడం అంటే ప్రభువుకు అప్పగించుకోవడం. ప్రభువుని ఆరాధించడం అంటే, ప్రభువుని గణపరచడం అంటే ఆయన పరిపరికి సమర్పించుకోవడం. రోమ 12:1 సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోవడం, అది ఆరాధన అంటే. ఇక రోమ సైనికులు కూడా చేశారండి, అది కూడా ఆరాధన అంటామా? వాళ్ళు అది ఆరాధన కాదు, అది ఏదో చేయాలి కాబట్టి అలా చేశారు. వాళ్ళు నిజంగానే వచ్చి నువ్వు కూడా రాజువేనయ్యా, నువ్వు కూడా ప్రభువేనయ్యా అని చెప్పి నమస్కారం, అంత నాటకం, అంత కలపులి మాటలే. 2వ కొరింథీ 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. 2వ కొరింథీ 8:5. ఇదిగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకునేది, అది ఆరాధన అంటే. అప్పగించుకున్నారు చూడండి, ప్రభు కొరకై సమర్పించుకొని అప్పగించుకున్నారే, అది ఆరాధన. కాబట్టి ప్రభువుగా ఈ భాగంలో 3వదిగా మనం చూస్తాము. ఆరాధన అంటే ఏదో వాక్యం చెప్పారు, మనకి ఏదో కొంతవరకు అర్థమైంది, దాన్ని మళ్ళీ మళ్ళించడం ఆరాధన కాదు. అది కూడా ఆరాధనే. సమాజంలో ప్రభువును స్తుతించడం కూడా ఆరాధనే, కాదనట్లేదు. కానీ అసలు ఆరాధన అంటే అర్థం ఏమిటి అంటే ప్రభు కొరకై అప్పగించుకోవడం, ప్రభు కొరకై సమర్పించుకోవడం. అందుకనే ఆ దైవజనుడు చిన్నప్పుడు నాతో అన్నాడు, మీ మందిరంలో ఆరాధించే వాళ్ళు ఎంతమంటే 30-40 మంది పేరు చెప్పారు. కానీ తర్వాత తెలిసింది ఆరాధించే వాళ్ళు నలుగురే ఆరాధించేవాళ్ళు. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఆరాధించడం అంటే ప్రభువు చేసిన మేలును బట్టి అప్పగించుకోవడం. అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో మాసిదోనియా సంఘస్థులు పేదవాళ్ళు, వారు ప్రభువుకు ఏం చేశారంట? తమను తామే అప్పగించుకున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, అట్టి వారు కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నేను కూడా ఇక్కడికి వచ్చిన కారణం గమనిస్తూ ఉన్నా, అలా ఆరాధించే వాళ్ళు షాలేములో చాలా తక్కువ మందే ఉన్నారు. నేను పేరు చెప్పాను, నాకు తెలుసు వ్యక్తిగతంగా. ఆరాధించే వాళ్ళు ఎంతమందో ఇక్కడ ఉన్నారో నాకు తెలుసు. వారు నేర్చుకున్న దాన్ని బట్టి చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రభు కొరకే అప్పగించుకున్న వాళ్ళు, ఇట్లాంటి ఆరాధన కలిగిన అలాంటి వాళ్ళు కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో గాయపడి ఆయన రక్తమంతా చివరిదాకా చిందించి నిన్ను కడగడానికి, నన్ను కడగడానికి ఓడోడు తీయబడింది రక్తంలో నుంచి. అంత శ్రమ పొందిన ఆ దేవుడికి సజీవ యాగంగా మన శరీరం, మన సమయాన్ని, మన యొక్క ఆ పాట పాడుకున్నాం ఆస్తులు కూడా ప్రభుత్వం సమర్పించి ప్రభుత్వం అర్పించండి అని, అది ఆరాధన. అటు వారికి కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం, వారు ఆయన వస్త్రాలు తీసివేసి ఎర్రని అంగి తొడిగి, ఎవరు వాళ్ళు? వీళ్ళు నటించేవాళ్ళు. అందరికి చూపెడు, నేను కూడా రాజు ఒప్పుకుంటున్నానని చెప్పి నటించినవాళ్ళు వారు ఏం చేశారంటే ఆయన వస్త్రాలు తీసేసి ఆయన అపహాస్యం చేశారు. ఏమన్నా దెయ్యాన్ని వదిలిపెట్టాడు దేవుడు. ఆయన దెయ్యాన్ని వదిలిపెడితే వాళ్ళు ఏమన్నారు? దెయ్యములు పట్టిన వాడనిలా ఉదయమయ, ఇప్పుడు దెయ్యం బిడ్డ నువ్వు అనేసి ఆయన హేళన చేశారు. అందుకని దేవుని వాక్యంలో యేసుకేలు గ్రంథంలో, మత్తయి సువార్తలో వారు వస్తున్నారులే కానీ నా జనులైనట్టుగా నడుస్తున్నారులే కానీ వారి హృదయం నాకు ఎట్లుంది? దూరంగా ఉంది. కాబట్టి ప్రభుడినంగా ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించే వారు కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రభా, నీవు నా కొరకు నీవెంత కలుపుతున్నాడు, నా కొరకు ఎన్ని బాధలు పొందాను, దాని ద్వారా నీవా నాకు ఈ రక్షణ, నేను మీ విడుదల చేయబడ్డాను. కాబట్టి మీకు ఏమి ఇవ్వగలను? ఆ రోమ సైనికులు వాళ్ళ కాదు. కాబట్టి వాళ్ళ మీదకి కనబడినట్టుగా కాదు, నన్ను నేనే మీకు సమర్పించుకోవాలి, నన్ను నేనే మీ కొరకై
అప్పగిస్తున్నారు. మొదటి వారు మాకు అప్పగిస్తున్నారు, ఆ రోజు దేవుడికి అప్పగిస్తున్నారు, తర్వాత మాకు అప్పగిస్తున్నారని 2 కొరింథీయుల 8వ అధ్యాయంలో రాయబడినట్టుగా. కాబట్టి ప్రభువా, నన్ను నేనే మీకు సమర్పించుకుంటున్నాను, మీరు నా కొరకు సమర్పించుకున్నారు కదా. రోమా 8:8లోన తన సొంత కుమారుని ఇవ్వడం కొరకు ఏం చేయలేదంట ఆయన, వెనుదీయలేదు కదా, అంత ఇచ్చేసాడు కదా. నీ కొరకు నేనేమి ఇవ్వను, నా హృదయం ఇస్తాను. హృదయం ఇవ్వడం అంటే ప్రభు కొరకై సమర్పణగా ఇవ్వడం, అది కూడా ఆరాధన కనుక అటు వారు కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కదా. మధ్యాహ్న సమయంలో అట్టి తీర్మానం అంటే సమర్పణ మనం కొన్ని విషయాలు ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించే వారంగా ఉంటాం. రోమ సైనికులు కూడా ఆరాధించారు, అది వ్యక్తిగతంగా మనం గమనిస్తాం. అలాంటి ఆరాధన ప్రభు కోరడు కనుక ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించాలి. అట్టి ఆరాధనతో మనము కొంత సమయం దేవుని ఆరాధించే వారిగా ఆ విధంగా దేవుడు మనందరికీ సహాయపడుగా. ఒకరి తర్వాత ఒకరు విన్న వాక్యాన్ని అనుసరించి ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించండి. సరే, ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా